మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సింగపూర్లోని సమ్మర్ క్యాంప్ స్కూల్లో ప్రమాదం జరిగింది. మార్క్ శంకర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భార్య చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఎంతసేపట్లో సింగపూర్కు బయలుదేరి వెళ్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అయితే అరకు నుంచి పవన్ కళ్యాణ్ అటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి కూడా అది ప్రమాదం జరిగిన తర్వాత, అంటే సింగపూర్ లో ప్రమాదం జరిగిన తర్వాత తన కొడుకు మార్క్ శంకర్ కి కాళ్ళు చేతులకి గాయాలయ్యాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ జరుగుతుందని విషయం తెలిసినా కూడా ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చాం కాబట్టి, ఏర్పాట్లు జరిగాయి కాబట్టి ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు దేన్ని మిస్ కాకుండా ఉండేలాగా పవన్ కళ్యాణ్ అయితే తాను వెళ్లాలనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసినటువంటిది ఇక్కడ జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆ పవన్ కళ్యాణ్ కరడి గ్రామానికి సంబంధించి అక్కడికి వెళ్లి మొక్కలు తీర్చుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమం చేపడతామని ముందుకు అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా చేరుకున్నారు. గ్రామస్తులతో ముఖాముఖిగా మాట్లాడి రచ్చబండ కార్యక్రమాన్ని పూర్తి చేసి మార్గ మధ్యంలో సొంతమెట్ట దగ్గర నిర్మాణం చేపట్టినటువంటి దాదాపుగా కిలోమీటర్ పొడవుండే ఈ వుడెన్ బ్రిడ్జ్ ని కూడా ప్రారంభించి పవన్ కళ్యాణ్ తర్వాత నేరుగా విశాఖపట్నం అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 2 గంటల ప్రయాణం, ఇటు 12 గంటల 5 నిమిషాలకి సుంకరమెట్ట నుంచి ప్రారంభమైనటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నారు. మరొక 15 నిమిషాల్లో స్పెషల్ ఫ్లైట్ లో విశాఖపట్నం నుంచి సింగపూర్ కి నేరుగా ఆ ఫ్లైట్ వెళ్తున్నటువంటిది అయితే ఉందని మనకి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సమాచారం అయితే ఉంటుంది. ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా మొత్తం రోడ్డు పొడవునా కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కి క్లియరెన్స్ అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. మొత్తం పోలీసులు అన్ని ప్లేసెస్ లో కూడా కాన్వాయ్ కి ఏ వాహనం కూడా అడ్డు రాకుండా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 3.5 గంటల పైన అరకు నుంచి అటు విశాఖపట్నం చేరుకోవడానికి సమయం పడుతుంది. అత్యంత వేగంగా లైన్ క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా వేగంగా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. ఇప్పుడు ఆ స్పెషల్ ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ కి తన ప్రయాణం బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సింగపూర్ వెళ్ళిన తర్వాత తన కొడుకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. రాధిక. రాజు, పవన్ కళ్యాణ్ సింగపూర్ లో ఎన్ని రోజులు ఉండబోతున్నారు? తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలకి ఎప్పుడు అటెండ్ అవుతారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇప్పటికే అటు సింగపూర్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి దాదాపుగా 15 మంది విద్యార్థులకు పైనే అక్కడ కొంతమందికి గాయాలు అవడము, అదే విధంగా వాళ్ళు ఆ పొగ పీల్చుకోవడం వల్ల లంగ్స్ లోకి ఆ పొగ చేరి కొంత ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ 15 మందిలో కూడా పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఉన్నారనే ఆ సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 2-3 రోజులు తన కొడుకు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే వరకు కూడా పవన్ కళ్యాణ్ ఆ సింగపూర్ లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ప్రకారము విశాఖ టూర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నారు, కానీ ఈ రోజు వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని క్లియర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమానికి ఏమి ఎంగేజ్ అయినటువంటిది అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు 3 నుంచి 4 రోజులు సింగపూర్ లోనే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే సింగపూర్ లో వైద్యం చేస్తారు కాబట్టి అయితే సింగపూర్ లో తన కొడుకు మార్క్ శంకర్ కి పూర్తి స్థాయి వైద్యం అయ్యే వరకైనా ఉండాలి, లేదా తను తీసుకుని ఇళ్ళకైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి తన కొడుకు ఆరోగ్య పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన మీద స్పందించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండే అవకాశం అయితే లేదు. డిప్యూటీ సీఎం గా తాను ముందుగా ప్రకటించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తే ప్రస్తుతం కొంత ఫ్రీగా ఉన్నటువంటి నేపథ్యంలో సింగపూర్ లో 3 నుంచి 4 రోజులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ రాజు.